హాయ్ అండి. అందరికీ హ్యాపీ సండే. జాబ్ చేసుకునే వాళ్ళకి, అలాగే స్కూల్స్‌కి, కాలేజీకి వెళ్ళే వాళ్ళకి ఎలాగైతే బద్ధకం వచ్చేస్తూ ఉంటదో, నాకు కూడా బద్ధకం వచ్చేస్తూ ఉంటదండి. అంటే వారానికి ఒక రోజన్నా సెలవు తీసుకుందాం అనిపిస్తూ ఉంటదనమాట. ఇంకా స్పీడ్‌గా అయితే పని చేయను. ఎందుకంటే నాకు చెప్తున్నాను కదా! బద్ధకం. ఒక పూటన్న బద్ధకం. బద్ధకం అయితే తగ్గదు. ఇంకా ఈ చెట్టేంటో మీకు తెలుసా? ఈ చెట్టేంటో తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఈ చెట్టుకైతే కాస్తంత నల్ల మట్టి అయితే వేశానండి. చక్కగా డాబా పైకి ఎక్కుతుంది. మీకు సండే రోజు సరదాగా ఈ బయట వాతావరణం అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మీరు నా మిషన్ రూమ్‌నే చూసుంటారు కదా! ఇప్పుడు బయట వాతావరణం చూపిస్తాను. ఓకేనా? ఇంకా ఇక్కడైతే చాలా పాదులైతే పెట్టాను గానీ, ఈ పాదు ఒకటే బతికిందండి. ఇంకా దీన్నైతే డాబా పైకి ఎక్కిస్తున్నాను. ఇది గుర్తుకొచ్చిందా ఇదేం పాదో? ఒక కాయ కోసి 4 ముక్కలు చేసుకుంటే 4 కుటుంబాలు వండుకోవచ్చండి ఇది. ఇప్పుడు గుర్తే వచ్చే ఉంటది కదా! ఇది సొరకాయ చెట్టండి. సొరకాయ చెట్టు పైకెక్కుతుంది. పూతొచ్చేసింది. ఫస్ట్ పూత నిలబడద్దో లేదో డౌటే. ఇంకా బలానికి మట్టేసాను కదా! నిలబడితే ఓకే. అయితే ఇది అయిపోయింది కదా! ఈ చెట్టు అయిపోయింది కదా! ఇంకా ఇక్కడ గడ్డయితే ఉందండి, పచ్చిగడ్డి దగ్గరికి వెళ్దాం. సరదాగా చూడండి, ఈ వీడియో సరదా కోసం పెడుతున్నాననమాట. ఇందులో అయితే కొనగంటి కూర ఉంటుందండి. పచ్చగడ్డి ఎప్పుడు తెచ్చినా కూడా నేను రోజు చూస్తూ ఉంటానన్నమాట. దీంట్లో కొనగంటి కూర వచ్చిందా లేదా అని చూస్తూ ఉంటాను. ఇది పప్పులో వేసుకోవచ్చు, అలాగే ఒట్టిగా వండుకోవచ్చు, లేదంటే అన్నం ఉడికేటప్పుడు ఈ ఆకులు కోసి ఈ ఆకుల్ని అందులో అన్నంలో వేసి వండుకొని కూడా తినొచ్చు. నేను అలాగే తింటూ ఉంటానన్నమాట మధ్యలో. అన్నంలో వేసేసి నాకు మాత్రమే సపరేట్గా అన్నం వండుకుంటూ తింటూ ఉంటాను. ఇంకా బయట వాతావరణం అండి ఇది. అప్పుడప్పుడు నేను బయటకు వచ్చి గేదెలు గడ్డి ఉందో లేదో చూస్తూ ఉంటానన్నమాట. నోరు లేని జీవులు చూస్తూ ఉంటాయి కదా పాపం. ఇంకా వీటికైతే అప్పుడప్పుడు గడ్డి లాగి పడేసి వెళ్తూ ఉంటాను. ఈ చెట్టు నిమ్మ చెట్టు అండి. నిమ్మ చెట్టు కనిపిస్తుంది కదా! ఇది నిమ్మ చెట్టు అనమాట. ఆ చెట్టు వాడుకున్న నీళ్ళన్నీ ఆ చెట్టుకి వెళ్ళేలాగా దారి చేశాడు మా బాబు. ఇంకా అదైతే కాయలు కాస్తూ ఉంటుంది. మేము వాడుకున్న మట్టికి వాడుకుని ఇంకా కాయలు ఉంటే కోసి ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఇస్తూ ఉంటాను అనమాట. బాగా రసం ఉంటుందండి. అయితే ఇక్కడైతే నేను మందార చెట్టు, అలాగే గన్నేరు చెట్టు పెట్టుకున్నాను. ఎర్రటి పూలతో పూజ చేస్తే మనసుకి బాగుంటుంది. అంటే లక్ష్మీ తల్లికి కూడా ఇష్టమంట. ఒకప్పుడు ఎవరో అంటుంటే విన్నాను. ఎర్రటి పూల కోసం ఈ గన్నేరు పూలు, అంటే గణపతి పూజ కోసం ఈ గన్నేరు పూలతో పూజ చేస్తే మంచిదని ఎవరో చెప్తే 1 కిలోమీటర్ దూరం వరకు వెళ్ళి గన్నేరు పూలు అయితే కోసుకొచ్చా తెలిసిన వాళ్ళ ఇళ్ళ దగ్గర. ఈ చెట్టు పెట్టుకున్నానండి. అప్పుడు ఒక 3 సంవత్సరాలు అయింది పెట్టుకుని. ఇంకా మా చెట్టునే పోస్తూ ఉంటాయి. నేను రోజు పూజకైతే ఈ పూలు కోసుకుని పూజ చేసుకుంటూ ఉంటాను. ఇంకా యథావిధిగా ఈరోజు వంట అయితే చేశానండి. ఇంకా వంట దగ్గరికి అయితే వెళ్తలేదు. నాకు కాస్త చెప్తున్నాను కదా, బద్ధకం వచ్చేసింది. ఇదిగో ఈ బెండకాయలతోనే పచ్చి రొయ్యలు తీసుకుని పచ్చి రొయ్యలు పులుసు కూర అయితే చేశానండి. ఇంకా ఈరోజు వంట అయితే అయిపోయింది. ఇంకా నేనైతే కాసేపు రెస్ట్ తీసుకున్నాను, అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే నేను వర్క్ అయితే స్టార్ట్ చేస్తానండి. ఈ బ్లౌజులు అయితే ఇంకా హుక్స్లు కాజాలు వేయడానికి బయట ఇవ్వాలి. ఇంతకు ముందల్లా అయితే 1, 2 అంటే ఎక్కువ బ్లౌజులు కుట్టట్లేదు కాబట్టి నేనే చేతి పని చేస్తూ ఉండేదాన్ని. ఇగో ఇప్పుడైతే ఒక 10 బ్లౌజులు అయితే ఉన్నాయండి. ఇక 10 బ్లౌజులు చేతి పని చేయాలంటే నాకు ఒక 5, 6 రోజులన్నా పడుతుందన్నమాట. అలా కాదు, ఇంకా బయట ఇచ్చేస్తే పని అయిపోద్ది. ఇంకా ఈ బ్లౌజ్ అయితే కుట్టానండి. వీళ్ళు ఈ బట్టలు ఇచ్చి దగ్గర 3 నెలలు అయిపోయింది. అడుగుతున్నారు పిల్లలు. ఇంకా డ్రెస్సులు కూడా ఉన్నాయి, అవి కూడా కుట్టేశాను. ఇంకొక డ్రెస్ ఉంది, ఒక టాప్ ఉందన్నమాట, అది కూడా కుట్టేస్తే ఈ బట్టలు ఇచ్చేయచ్చు. ఇంకా పిల్లలు అడుగుతున్నారు, ఇంకా పండగలు వస్తున్నాయి కదా వేసుకోవడానికి అడుగుతున్నారు. ఇదైతే ఈ బ్లౌజ్ అయితే అయిపోయిందండి. ఎలా ఉంది బ్లౌజ్? బాగుందా? వర్క్ అయితే ఎప్పుడో వేశాను. ఇంకా వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా ఇచ్చేసాను. కుట్టించుకుంటారేమోలే బయట అన్నట్టుగా. ఇంకా మళ్ళీ తిరిగి నా దగ్గరికే వచ్చిందనమాట బ్లౌజ్ కుట్టడానికి. ఇంకా ఇది కుట్టేశాను. ఒక టాప్ ఉంది, అయిపోతే ఇంకా వీళ్ళ బట్టలు వీళ్ళకి ఇచ్చేస్తే అయిపోద్ది. ఎక్కడికక్కడికి క్లియర్ చేసేద్దామని చూస్తున్నా, కానీ అవ్వట్లేదు. ఈరోజు ఆదివారం కదా, ఈరోజు రెస్ట్ తీసుకున్న. ఈరోజు అంతా కూడా రెస్ట్ తీసుకున్నట్టే. ఇంకా ఒక బ్లౌజ్ అన్నా కుడతాను. ఇంకా మధ్యాహ్నం వరకు రెస్ట్ తీసుకుని ఒక బ్లౌజ్ కుడదాం అనుకుంటున్నాను. ఓకేనా? మీకు ఎలా గడిచిందో సండే నాకు కామెంట్ చేయండి వీలైతే. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.
షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.